అయితే వచ్చేసాము. చూసుకోవచ్చు విగ్రహాలు ఎంత యూనిక్గా ఉన్నాయో మొత్తం. చూడండి, ఇది వచ్చేసరికి కుమారస్వామి లాగా. కుమారస్వామి ఇదైతే ప్రజెంట్ మేకింగ్ రన్ అవుతుంది. చూసుకోవచ్చు ఎలా చేస్తున్నారు. హలో అండి అందరికీ. ఇప్పుడైతే మనం వచ్చేసి చౌదరి ఆర్ట్స్ దగ్గరికి. లోపల అయితే యూనిక్ విగ్రహాలు ఉన్నాయి మొత్తం ముంబైలో. లోపలికి అయితే చూసుకున్నాం పదండి మనం. అయితే వచ్చేసాము. చూసుకోవచ్చు విగ్రహాలు ఎంత యూనిక్గా ఉన్నాయో మొత్తం. చూడండి మీరు. రెండు పూల మధ్యలో వినాయక స్వామి కూర్చున్నట్టుగా, ఇక్కడ సింహాల మీద స్వారీ చేస్తున్నట్టుగా. మనకి ఇంకా ముందుకెళ్తే చూసుకోవచ్చు, ఇది ఆదిశేషుడు. ఆదిశేషుడు మాత్రం ఇంకా పూర్తి అవ్వలేదు, సగంలోనే ఆగింది. ఇంకా పూర్తవుతుంది. ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు ట్యాగ్స్ ఉన్నాయంటే అన్నీ బుక్ అయిపోయినట్టు. ముందుకెళ్తే మనకు చాలా విగ్రహాలు కనిపిస్తాయి. యూనిక్ డిజైన్స్. ఒక డిజైన్కి ఒక దానికి మాత్రం సంబంధం లేదు. ఇక్కడ మొత్తం వేరే చేంజెస్ ఉంటాయి. ప్రతి ఒక్క దానికి చేంజ్ ఉంటుంది ఇక్కడ. చూసుకోండి అక్కడ ఎంత బాగుంది విగ్రహం. ఇక్కడైతే పర్వతం మీద కూర్చున్నట్టుగా, వెనక శివలింగం కూడా ఉంది. చూడండి మీరు. ఇదంతా పూర్తయి పెయింటింగ్ వేస్తే వీటి అందం మాత్రం చెప్పలేము, అంత బాగుంటాయి. చూడండి, ఇక్కడైతే రాజసింహాసనం మీద కూర్చొని కత్తి పట్టుకున్నట్టుగా ఉంది ఇక్కడైతే విగ్రహం. ఇక్కడైతే స్వారీ చేస్తున్నారు స్వామి. మనం ఇంకా ముందుకెళ్తే మాత్రం చాలా డిజైన్స్ ఉన్నాయి. మీకు ప్రతి ఒక్క డిజైన్ చూపిస్తాను ఎలా ఉంది అన్నది. చూడండి, ఇక్కడ శివుడు చాలా బాగుంది ఇక్కడైతే. ఇది ఇక్కడ చూసుకోవచ్చు సింహాసనం పక్కన చేపలతో చాలా బాగుంది. ఇది కూడా ఇలా మొత్తం మనకి 5 rows ఉన్నాయి. 5 rows మొత్తం మీకు చూపిస్తాను విగ్రహం ప్రతి ఒక్కటి ఎలా ఉంది అన్నది. ఆల్మోస్ట్ అయితే అన్నీ బుక్ అయిపోతున్నాయి. ఇది వచ్చేసరికి కుమారస్వామి లాగా. కుమారస్వామి వాహనము, ఆయన ఆయుధము. చూసుకోవచ్చు ఇది. ఇక్కడ చూడండి, త్రిశూలంతో రుద్రాక్షలు వేసుకొని ఎంత బాగుందో విగ్రహం. ప్రతి ఒక్కటి యూనిక్ డిజైన్. ఇక్కడ మనకి ఏమైనా కావాలంటే ఇక్కడికి వచ్చి మనం బుక్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు బుక్ చేసుకుంటేనే అప్పటి విగ్రహాలు దొరుకుతాయి. లేట్ చేస్తే మనకి విగ్రహాలు దొరకడం చాలా కష్టం అవుతుంది ఇక్కడ. ఇటువంటి కాషాయ బట్టలు వేసుకొని బసవయ్య మీద ఎంత బాగున్నాడో విగ్రహం. ఇంకా ముందుకైతే వెళ్దాం. విగ్రహాలు చాలా ఉన్నాయి. ఇదైతే ప్రజెంట్ మేకింగ్ రన్ అవుతుంది. చూసుకోవచ్చు ఎలా చేస్తున్నారు. దీని తర్వాత అక్కడ కూడా చేస్తున్నారు. ఇదైతే ప్రజెంట్ అయితే ఏనుగు ఆకారంలో ఉంది. చూడండి మీరు. ఇదైతే ఏనుగు మీద కూర్చున్నట్టు చాలా బాగుంది విగ్రహం. ప్రజెంట్ అయితే ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ జరుగుతుంది. మేము ఆల్రెడీ ఓనర్కి అయితే కాల్ చేసాము. తను రావడానికి ఒక 1/2 hour టైం పడుతుందంట. ఆ లోపు అయితే మీకు విగ్రహాలు చూపిస్తాను. అతను వచ్చిన తర్వాత అతనితో మాట్లాడి ప్రైస్ ఎంత ఉంటుంది, ఏంటి, ఎంత నుంచి స్టార్టింగ్, బుకింగ్ చేసి ఎప్పటికి ఇస్తాను ప్రతి ఒక్కటి మనం ఆయన దగ్గర కనుక్కుందాం.
ఇప్పుడే ఓనర్ వచ్చాను, ఓనర్తో మేము మాట్లాడాము. తనైతే ఇప్పుడు ఏం డీటెయిల్స్ ఇవ్వను అన్నది, ఏది రివీల్ చేయట్లేదు. 29th ఒక మీట్ పెట్టి మీట్లో ప్రతి ఒక్కటి చెప్తా అన్నాడు, విగ్రహాల కాస్ట్ ఎంత ప్రతి ఒక్కటి చెప్తా అన్నాడు. ఇది కాకుండా దీని ముందు ఇంకో షెడ్ ఉంది, ఆ షెడ్లో మొత్తం చాలా అంటే చాలా యూనిక్ అట, ఒక్కొక్కటి దశావతారాలాగా ఉంటాయని చెప్పారు. ఒక యూనిక్ విగ్రహం ఉందంట, అదైతే ఇప్పుడైతే రివీలే చేయనని చెప్పారు. 15th రివీల్ చేస్తారంట విగ్రహం ఎలా ఉంటుందన్నది. ఇప్పుడైతే లోపల దాంట్లో వీడియోస్ తీసుకోవడానికి అయితే మాకు పర్మిషన్ ఇవ్వలేదు, అసలు జస్ట్ చూడనిచ్చారు అంతే విగ్రహాలు. నేను ప్రామిస్ చేస్తున్నా ఆ విగ్రహాలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు విగ్రహాలు కావాలంటే శ్రీ చౌదరి ఆర్ట్స్కి వచ్చి బుక్ చేసేసుకోండి ఇప్పుడే, తర్వాత అంటే మాత్రం మీకు కుదరదు. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నారు. దీనికి రీచ్ బాగా వస్తే నెక్స్ట్ వీడియో చేస్తాను దీని గురించి. ఇంకా మీరు చూసుకోవచ్చు బయట అయితే బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఇక్కడ రెడీ అవుతున్నాయి, ఇటు సైడ్ మొత్తం బ్యాక్గ్రౌండ్సే ఉన్నాయి. మీకు వచ్చేసరికి ఒక సర్ప్రైజ్ ఉంది, దీని ముందు ఇంకో షెడ్ ఉంది వీళ్ళది, దాంట్లో విగ్రహాలు మొత్తం చూడడానికి పర్మిషన్ ఇచ్చారు తప్పితే వీడియోస్కి కానీ ఫొటోస్కి కానీ ఎలాంటి పర్మిషన్ మాకు ఇవ్వలేదు. కానీ నేను ప్రామిస్ చేస్తున్నా ఆ వీడియోస్ ఎంత బాగున్నాయంటే మీరు ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ రేంజ్ విగ్రహాలు అయితే లోపల ఉన్నాయి, చూస్తుంటే ఒక్కొక్కటి చెప్పలేము, అంత బాగున్నాయి లోపల. నేనైతే మీకు అది 15th రివీల్ చేస్తాను, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. లొకేషన్ కూడా నేను పిన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఉంటామని, బాయ్ బాయ్.